ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గోంగూర బోటీ ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. శుభ్రపరచుకున్న బోటీ తీసుకున్నాను. ఒక 2 కట్టలు గోంగూర, ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చీలు మొత్తం తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసి, ఆ తర్వాత బోటీ వేసి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేసి కొద్దిగా కలిపేసుకొని ఇంకొకసారి కలుపుకొని బాగా, ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి మసాలా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపి కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోతుంది బోటీ, అది పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిన బోటీని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసేసి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అది వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం టేస్ట్ని బట్టి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి. నేను 2 కట్టలు తీసుకున్నానండి. గోంగూర వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత కుక్కర్ ఒక 2-3 విజిల్స్ వస్తే గోంగూర ఊరికనే ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో ఇందాక ఉడకబెట్టుకున్నది బోటీ వేసేసుకొని, ఆ తర్వాత అందులో గోంగూర, మెదిపిన గోంగూర వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత గోంగూర, బోటీ బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తక్కువైతే మళ్ళీ వేసుకోవాలి. నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. మాకైతే అలా వేస్తేనే చాలా టేస్ట్ అనిపించింది, అందుకోసం వేసుకున్నాను నేను. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండిద్దండి. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ బటన్ని నొక్కండి. చూడండి, ఎంతో ఎమ్మీగా ఉండే గోంగూర బోటీ రెడీ అయిపోయింది.